అయితే నమస్కారం చేయగానే వస్తుందా అంటే ఇప్పుడు ఒక ఆయన ఒక మంత్రం 100 సార్లు చేశాడు, 1000 చేశాడు, 1,00,000 చేశాడు, వెంటనే వచ్చి ఏమంటే 1,00,000 చేశాను నేను, నాకేంటో రిజల్ట్ కలగలేదు, ఆవిడ రాత్రి కనిపించలేదంటే ఎట్లా? ఇప్పుడు 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్న ఋషులకు కనిపించినటువంటి పరమాత్మ ధ్రువుడికి కనిపించాడుగా రోజుల్లోనే. అంటే దానికి ఏకాగ్రత కావాలి. అందుకని వివేకానందుడు కూడా చాలా గొప్పగా చెప్పాడు. ఏమని అంటే, ఒకడికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, వాడు కొన్ని గంటలే చదువుతాడు, ఇంకొకడు చచ్చి చెడు చదువుతూ ఉంటాడు, 15 గంటలు 20 గంటలు చదువుతాడు, కానీ వాడికి ర్యాంకు రాలేదు. ఏంటి కారణం? వాట్ ఈ డిఫరెన్స్ బిట్వీన్ 2 పర్సన్స్? దానికి వివేకానందుడు అన్నాడు, ఏమీ లేదు కారణం, అక్కడ ఒకటి డిగ్రీస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, ఏకాగ్రతకు ఉన్నటువంటి శాతం. వాడిలో 100% ఉంది, 100% ఉంది, వీడిలో 50% 40% ఉంది. ఏకాగ్రతలో ఇక్కడ తక్కువ ఉంది, అందుకని వీటిని సాధించలేదన్నాడు. అందుకని వాడు అదృష్టం. అలా వివేకానందుడు ఎప్పుడు అన్నాడు అట్లా. అదే కదా గొప్పతనం. మన శాస్త్రం కూడా అదే అంటల్లా. ఏకాగ్రత కావాలి, నిష్ఠ కావాలి. నిష్ఠ అంటే మనోనిష్ఠ కావాలి, భక్తి. కాబట్టి మనము ఆ జగన్మాతను ప్రార్థించటంలో చూపించే ఏకాగ్రత యొక్క నిష్ఠ ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. అది మనకు చెప్పేది. అందుకని తల్లి, నిన్ను నేను నమస్కరించటంలో, నేను చేసే అర్చనలో, నేను చేసేటువంటి ఉపాసనలో, నా ఆరాధనలో నీకు నచ్చి నన్ను మెచ్చితే నాకు అందించే ఫలితాలు ఇంత గొప్పగా ఉంటాయి తల్లి అని సవినయంగా ప్రార్థించడం అన్నమాట. అంతేకాదు, ఆవిడ యొక్క కటాక్షములు ఎంత అమృతాయమానంగా ఉంటాయంటే, కల్పద్రుమైరభిమత ప్రతిపాదనేషు కారుణ్యవారిధి విరంబ భవత్కటాక్షైః ఆలోకయ త్రిపుర సుందరి మామనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. కల్పద్రుమైరభిమత ప్రతిపాదనేషు కారుణ్యవారిధిరంబా భవత్కటాక్షైః ఆలోకయ త్రిపుర సుందరి మాం అనాథం త్వయ్యేవ భక్తిభరితం త్వయి బద్ధతృష్ణం. ఎంత గొప్పగా ఉన్నాయి, కళ్ళెమ్మట నీళ్లు కారించేంత గొప్ప గొప్ప శ్లోకాలు ఇవన్నీ కూడా. ఆ శ్లోకాలు మనం చదువుతూ ఉంటే పారవశ్యంతో మనకి ఒక అనుభూతి కలగాలి. ఒక భక్తుడిలో పారవశ్యం కలుగుతోంది అంటానికి కొన్ని లక్షణాలు చెప్పాడు, సిమ్టమ్స్ అంటామే అవి. కులశేఖరుడని ఆయన, బద్ధేనాంజలినా నతేన శిరసా గాత్రైః సరోమోద్గమైః కంఠేన స్వరగద్గదేన బాష్పంబు పుణ్యందునా. మనం ఒక నామం విన్నప్పుడు, ఒక తత్వం విన్నప్పుడు, ఒక విగ్రహాన్ని చూసినప్పుడు, ఒక భగవన్మూర్తిని చూసినప్పుడు మనలో కలిగేటువంటి ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉండాలిట. ఉంటేనే అది భక్తికి పారవశ్యానికి గుర్తులుటవి. త్వత్పాద సరసీరుహాక్ష అంటే నీ పాద పద్మముల యందు నేను కనుక నిరంతరము చింతిస్తూ ఉంటే, అలా నేను భావిస్తూ ఉంటే నాలో కలిగేటువంటివి ఎలా ఉంటాయంటే, బద్ధేనాంజలినా వెంటనే అలా నిలబడినవాడు కూడా, అలా సాధారణ రీతిలో నిలబడినవాడు కూడా బద్ధేనాంజలినా అంజలి ఘటిస్తాడు, అంజలి ముద్ర. బద్ధేనాంజలినా నతేన శిరసా శిరస్సు వంచుతాడు. గాత్రైః సరోమోద్గమైః ఈ శరీర భాగాలన్నీ కూడా రోమములు నిక్కబడుచుకుంటాయి. గగుర్పాటు అంటామే అది. అది దేనివల్ల కలుగుతుందంటే ఆనందం వల్ల కలుగుతుంది, ఒక అద్భుతమైనటువంటి అనుభూతి వల్ల కలుగుతుంది. కంఠేన స్వరగద్గదేనా అలాగే మన కంఠం కూడా బొంగురుపోతుంది ఆ పారవశ్యము. నామం చెబుతున్నాడు వాడు, చెబుతూ 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 పారవశ్యం గెలిపాడు, వెంటనే గొంతు బొంగురుపోతుంది, గద్గదికమవుతుంది. అంతేకాదు, ఈ కన్నులున్నాయి, ఇవన్నీ కూడా ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉంటాయి. బాష్పములతో కన్నులంతా నిండిపోయి ఇంకా ఏం కనిపించదు, ఒక్కటే కనిపిస్తుంది. మనము ఏ దేవతామూర్తిని మనం భావిస్తున్నామో, పలుకుతున్నామో, మనస్సులో ధ్యానిస్తున్నామో అదొక్కటే కనిపిస్తుంది, ఎదుర్కొని ఇంకెవరు కనిపించదు. ఇది భక్తి పారవశ్యానికి గుర్తులుగా చెప్పే లక్షణాలు ఇవి. అట్లా నా జీవితాన్ని పండించమని ఓ భక్తుడు కోరాడు. అట్లాగే ఇక్కడ కూడా
అటువంటి అద్భుతమైనటువంటి పారవశ్యాన్ని కలిగించేటువంటి అమృతపు బిందువుల వంటి అద్భుతమైనటువంటి శ్లోకాలు మనకి శంకరాచార్యుల వారు అందించిన. అందుకే స్తోత్ర సాహిత్యం ఇప్పటికీ కూడా ప్రపంచమంతా అందరి నాలుకలపైన నాట్యం చేస్తున్నాయి. అంబా ఓ జగన్మాత తల్లి భవత్ కటాక్షై, నీ కటాక్షములున్నాయి. కటాక్షం అని అన్నింటిని అనడానికి వీల్లేదు, చూపు అని అర్థం. ప్రతి చూపు